వేర్పాటువాదం, ఉగ్రవాదం ఇవి కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ఎంచుకున్న మార్గాలు. కాశ్మీర్లో ఒక కుంపటి పెట్టారు. ఇప్పుడు అదే కుంపటి బలూచిస్తాన్లో తయారైంది. ఇప్పుడు బలూచిస్తాన్లో తయారైన పరిస్థితులు పాకిస్తాన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పాక్ ఆర్మీలో తిరుగుబాటు మొదలైంది. బలూచిస్తాన్పై యుద్ధం ప్రకటించింది పాకిస్తాన్ ఆర్మీ. అయితే యుద్ధం చేయకుండానే బలూచ్ సైనికులకు దాదాపు 500కు పైగా పాకిస్తాన్ ఆర్మీ పోలీసులు లొంగిపోయారు. లొంగిపోయిన సైనికులపై ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ సీరియస్ అవుతుంది. వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతుంది. లొంగిపోయిన సైనికులకు ప్రత్యేక బస్సులో పంజాబ్కు తరలించింది పాకిస్తాన్ ఆర్మీ. సైనికులను కోర్టు మార్షల్స్లో శిక్షించబోతోంది ఆర్మీ. గతంలో 1971లో బంగ్లాదేశ్పై యుద్ధానికి వెళ్ళి లొంగిపోయింది పాకిస్తాన్ ఆర్మీ. ప్రస్తుతం బలూచ్పై కూడా లొంగిపోవడంతో పాక్ సైన్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యుద్ధానికి పంపిస్తే లొంగిపోవడమే పాకిస్తాన్ ఆర్మీ సాంప్రదాయం అంటూ ప్రజలు ఫైర్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. మీరు చూస్తున్న దృశ్యాలు పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్లో ఉన్నటువంటి బలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ని అణిచివేసేందుకు పంపబడ్డారు. దాదాపు 1000 మందికి పైగా పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్స్ అలాగే పాక్ రేంజర్లు అక్కడికి వెళ్ళి పాకిస్తాన్ పై తిరుగుబాటు చేస్తున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ లేదా ఫ్రీడమ్ ఫైటర్స్గా చెప్పుకునే వారిపై అణిచివేతకు వెళ్ళారు. ఏదో చేస్తారు, ఏదో పీకుతారు అని పంపిస్తే ఏమీ చెయ్యకుండానే వెనక్కి వచ్చారు. అంతేకాదు చాలా అవమానకర రీతిలో లొంగిపోయి మరి తిరిగి వచ్చారు. వాళ్ళందరినీ కూడా చూడండి, మీరు చూస్తున్న ఆ బస్సులు పాకిస్తాన్ ఆర్మీ లొంగిపోయిన నిరాయుధులుగా మారిన పాకిస్తాన్ ఆర్మీని బస్సుల్లో ఏ రకంగా దోషులుగా పట్టుకొని వస్తున్నారు. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే నిజంగా నవ్వొస్తుంది. చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆ బస్సులు ఎవరియో కాదు, పాకిస్తాన్ ఆర్మీ బలూచ్కు లొంగిపోయిన పాకిస్తాన్ ఆర్మీ సైనికుల్ని తీసుకొస్తున్న బస్సులు. అవి చాలా లగ్జరీస్గా ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి బస్సులు, చాలా అందంగా కనబడుతున్నాయి. ఆ బస్సుల్లో ఉన్న వాళ్ళంతా లొంగిపోయిన పాకిస్తాన్ సైనికులు. నవ్వొస్తుంది అసలు ఆ దృశ్యాలు చూస్తుంటేనే, ఆ విజువల్ చూస్తుంటే చాలా సిల్లీగా అనిపిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ శక్తి అది, పాకిస్తాన్ ఆర్మీకి ఉన్నటువంటి శక్తియుక్తులు అవి. పాకిస్తాన్ ప్రజలు కూడా ఇప్పుడు ఇదే మాట్లాడుతున్నారు. యుద్ధానికి పంపిస్తే ఏదో పొడుస్తారని పంపిస్తే తిరిగి చేతులు ముడుచుకొని వస్తారా అంటూ ఇదొక సాంప్రదాయం, పాకిస్తాన్ ఆర్మీ ట్రెడిషన్ ఇంత అంటూ పాకిస్తాన్ ప్రజలే ఫైర్ అవుతున్న పరిస్థితి. చూడండి ఎలా వస్తున్నాయో, ఏదో సినిమాలో కాన్వాయ్ లాగా ఉంది. సినిమాని తలపించే దృశ్యాలు అవి. మంచి లగ్జరియస్ బస్సులు, అన్ని స్లీపర్ క్లాస్ బస్సులే. చాలా బాగున్నాయి బస్సులు కూడా, అందంగా ఉన్నాయి. కానీ ఆ బస్సుల్లో మొత్తం లొంగిపోయిన సైనికులే ఉన్నారు. చాలా గ్రేట్ఫుల్ నిజంగా. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏ రకంగా తిప్పి కొడుతుందో ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తుంటేనే మజా వస్తుంది నిజంగా. ఆ బస్సులో వస్తుందంట లొంగిపోయిన పాకిస్తాన్ సైనికులు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ మిలిటరీ ఉంటుంది కదా, మార్షల్, కోర్ట్ ఆఫ్ మార్షల్లో ఇప్పుడు విచారణ చేసి శిక్షిస్తుందట. చూడండి రకరకాల రంగుల బస్సులు ఉన్నాయి, అన్ని లగ్జరియస్ బస్సులే. బలూచిస్తాన్లో రోడ్లు చూడండి ఎలా ఉంటాయో, పూర్తిగా కొండ ప్రాంతాలు. బలూచ్లో ఆ ప్రాంతం అంతా కూడా చాలా విశాలమైన ప్రదేశాలు. మన లద్దాఖ్లో ఎలా ఉంటుందో అక్కడ కూడా అలాగే ఉంటుంది దాదాపుగా. నిజంగా ఇదేదో సినిమా షూటింగ్ని తలపించేలా అనిపిస్తుంది. సినిమా షూటింగ్లో విజువల్స్ లాగానే ఉంది, కానీ సినిమా షూటింగ్ విజువల్స్ కావవి. ఆ లగ్జరియస్ బస్సులో వస్తున్నటువంటి వాళ్ళంతా కూడా పాకిస్తాన్ ఆర్మీ సైనికులే. వీళ్ళంతా కూడా బలూచిస్తాన్కు లొంగిపోయిన వ్యక్తులే. వీళ్ళంతా కూడా దాదాపు 500 మంది ఉన్నారు. బలూచిస్తాన్లో 500 మందికి పైగా పాకిస్తాన్ ఆర్మీ పోలీస్ సిబ్బంది బలూచ్ స్వాతంత్ర సమరయోధులతో పోరాటానికి నిరాకరించిన తర్వాత లొంగిపోయినట్టు తెలుస్తుంది. వారిని ఇప్పుడు పంజాబ్ తిరిగి పంపుతున్నారు. అలాగే కోర్టు మార్షల్ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. వాస్తవానికి మనం ఈ దృశ్యాలు చూపిస్తూ వాళ్ళని ఎక్కడ ఆ లొంగిపోయిన ఆర్మీ సైనికుల్ని కించపరచడం కాదు, మెచ్చుకోవాలి. ఎందుకంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో BLA ఫైటర్స్, వాళ్ళకు సహకరించి వాళ్ళ పోరాట పటిమను చూసి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ స్వాతంత్ర పోరాటానికి మెచ్చి నచ్చి నిజంగా లొంగిపోయారు, సరెండర్ అయ్యారు. ఇలా ఆయుధాల కింద పెట్టి, ఒకసారి ఆ దృశ్యాలు చూడండి, ఆయుధాల కింద పెట్టి సరెండర్ ఇలా పూర్తిగా బెండ్ అయిపోయారు, డౌన్ అయిపోయారు. లొంగిపోయి
మీరు చేస్తుంది కరెక్ట్ అంటూ వాళ్ళకి సల్యూట్ కొట్టి తిరిగి వాళ్ళకి మద్దతు చెప్పారు. చాలా గ్రేట్ ఇది నిజంగా. ఇది కదా కావాల్సింది. రేపు కాశ్మీర్లో కూడా ఇలాగే జరగాలి. ఇది చూసి బుద్ధి తెచ్చుకోవాలి పాకిస్తాన్. రేపు కాశ్మీర్లో కూడా ఇది జరగాలి. మీరు కాశ్మీర్లో ఏ కుంపటి పెట్టారో, కాశ్మీర్లో ఏ వేర్పాటువాదాన్ని, ఏ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారో, ఇవాళ బలూచిస్తాన్లో కూడా అదే జరుగుతుంది. మీ ఆర్మీ పైన, మీ పోలీస్ పైన బాంబులు పెట్టి లేదా ఆత్మాహుతి దళాలు మిమ్మల్ని పిట్టల్లా లేపేస్తున్నాయే. బుద్ధి తెచ్చుకోవాలి. ఏ తీవ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ ఇప్పుడు అదే తీవ్రవాదానికి బలవుతుంది. కానీ తాము అలా బలి కాదలుచుకోలేదు. ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ పోరాట పటిమను, ఆ స్ఫూర్తిని మెచ్చుకుంటూ వాళ్ళకి సలాం కొట్టి లొంగిపోతున్నారు ఆ సైనికులు. చూడండి, ఆ దృశ్యాలు చూస్తే నిజంగా మనం కూడా సల్యూట్ చెప్పాల్సిందే. కానీ ఎక్కడ ఒక ఆర్మీ మరికొంతమంది వేర్పాటువాదులకు లొంగిపోయిన అంశాన్ని ఏ ఆర్మీ, ఏ ప్రజలు కూడా సహించరు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు కూడా అదే చేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న ఈ లొంగుబాటును కూడా వాళ్ళు సహించరు. నిజంగా మనం కూడా సహించం. ఎవరమైనా దీన్ని సమర్థించే పని కాదు. కానీ అక్కడ పాకిస్తాన్ చేస్తున్న అరాచకాలు అంతా ఇంత కాదు. బలూచిస్తాన్లో ఎందుకు వేర్పాటువాదం తయారైంది? ఎందుకు తయారైంది? పూర్తిగా అక్కడ ప్రజలను అణచివేస్తున్నారు. బలూచిస్తాన్లో ఉన్నటువంటి ఖనిజ వనరులు, సహజ సంపదను దోచుకుంటూ అక్కడి ప్రజల్ని బీదవాళ్ళుగా, గరీబులుగా మార్చేస్తున్నారు. మిగతా ఇస్లామాబాద్, పంజాబ్, సింధు లేదా మిగతా లాహోర్, రావల్పిండి ఉన్నట్టుగా మరి అక్కడ బలూచిస్తాన్లో పెట్టా ఎందుకు లేదు? బలూచిస్తాన్ ప్రజలు ఎందుకు అలా ఉండరు? అంటే ఇక్కడి నుంచి సంపదను దోచుకుపోయి ఇస్లామాబాద్లో లేక వేరే ఇతర ప్రాంతానికి మళ్లించుకుంటూ, లేదా ఆర్మీ కుటుంబాలు దోచుకుంటూ తింటూ విదేశాల్లో జల్సాలు చేస్తూ ఉంటారు. కానీ అక్కడ బలూచ్ ప్రజల్ని మాత్రం అణచివేస్తారు. ఇదేంటని అడిగితే మానవ హక్కుల ఉల్లంఘన. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఫ్రీడమ్ ఫైటర్స్ని, అక్కడ డాక్టర్లని, మేధావులని, అక్కడ నాయకులనంతా హింసిస్తూ జైళ్ళలో పెడుతూ అక్కడ అరాచకాల ఆకృత్యాలు చేస్తూ వాళ్ళందరినీ కూడా నరకం చూపిస్తున్నారు. బలూచిస్తాన్ వాస్తవానికి చాలా పెద్ద ప్రావిన్స్ పాకిస్తాన్లోనే. పాకిస్తాన్లో ఉన్న రాష్ట్రాలన్నింటిలో పెద్ద రాష్ట్రం అది. దాదాపు ఇక్కడ పంజాబ్ రాష్ట్రం నుంచి మొదలు పెడితే, పంజాబ్ ప్రావిన్స్ నుంచి మొదలు పెడితే ఇరాన్ దాకా బలూచిస్తానే. దాదాపు 900 కిలోమీటర్లు ఇరాన్తో బలూచిస్తాన్ ప్రావిన్సు ఆ సరిహద్దును పంచుకుంటుంది. సహజ ఖనిజ సంపద, వనరులు, మంచి పోర్ట్లు ఉన్నాయి, సముద్రం ఉంది, రవాణా మార్గం ఉంది. ఇంత ఉంటే ఇదంతా కూడా కారిడార్ అంతా ఎవనికో చైనా వానికి అప్పచెప్పి పాకిస్తాను అక్కడి ప్రజల్ని బానిసల్లాగా చూస్తుంటే ఊరుకుంటారా? తిరుగుబాటు చేస్తారు. స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు, జెండా ప్రకటించుకున్నారు, చిహ్నాన్ని ప్రకటించుకున్నారు, తమ పరిపాలన తామే చేసుకుంటా ఉన్నారు, క్వెట్టాన్ని రాజధానిగా చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది బలూచిస్తాన్లో. ఆ దృశ్యాలు చూడండి ఒక్కసారి. పాకిస్తాన్ ఆర్మీ ఎలా లొంగిపోతుందో, ఆయుధాలను ఎలా కింద పడేసి వాళ్ళకి లొంగిపోతూ వాళ్ళంతా కూడా ఏ రకంగా వాళ్ళకి సరెండర్ అయ్యారో. అది ఇప్పుడు 500 మందిని పాకిస్తాన్ శిక్షిస్తోంది. 500 మందిని కోర్టు మార్షల్లో విచారణ చేసి శిక్షిస్తామంటుంది. ఇదే బాటలో ఇంకా వందలాది మంది, వేలాది మంది వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. రేపు మేము అదే కోరుకుంటున్నాం. కాశ్మీర్లో కూడా ఇదే జరగాలి, ఇలాంటి పరిస్థితులే రావాలి. భారత ఆర్మీకి ఇలాగే సరెండర్ అవ్వాలి. ఆ పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. దీన్ని ఆదర్శంగా తీసుకొని రేపు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో, ముజఫరాబాద్లో లేదా ఆ మొత్తం ప్రాంతాల్లో, గిల్గిత్లో, ఇక్కడ ఇవన్నీ కూడా ఆ ప్రాంతాల్లో ఇదే జరగబోతోంది. ఖచ్చితంగా రేపు జరిగే పరిణామాలు కూడా ఇలాగ ఉంటాయి. బహుశా ఆ మునీర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్కు ఇదొక గుణపాఠం కావాలి, ఇదొక చెంపపెట్టు కావాలి. పాకిస్తాన్ పాలకులు ఇదొక చెంపపెట్టు కావాలి. యుద్ధానికి పంపిస్తే లొంగిపోయారు, నిజంగా సిగ్గుచేటు. కానీ వాళ్ళ యాంగిల్లో ఆలోచిస్తే అది చాలా అవమానకరం. కానీ వాళ్ళ పోరాట పటిమను చూసి వీళ్ళు లొంగిపోయారంటే ఒక రకంగా బిఎల్ఏ ఫైటర్స్కి మనం సెల్యూట్ కొట్టాల్సిందే, వాళ్ళ పోరాట స్ఫూర్తిని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే దశాబ్దాల కాలంగా అణిచివేయబడుతున్నారు. బిఎల్ఏ చాలా అనుబంధ సంస్థలు ఉన్నాయి. బిఎల్ఏలో హక్కుల పోరాట యాంగ్తీ ఏదో సంథింగ్ ఉంది. సో వీళ్ళంతా కూడా హక్కుల పోరాటాలుగా సంఘాలుగా ఏర్పడ్డారు. పీస్ కమిటీలు ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా అణిచివేస్తున్నారు. ఎక్కడికక్కడ ఆ ప్రజల్ని అణిచివేత గురి చేస్తున్న పరిస్థితి నేపథ్యంలోనే వీళ్ళంతా కూడా ప్రస్తుతం పాకిస్తాన్పై తిరుగుబాటు చేస్తున్న పరిస్థితులు అయితే మనకు కనబడుతున్నాయి. సో ప్రస్తుతానికైతే పాకిస్తాన్ ఆర్మీని ఏ రకంగా అణిచివేశారో వాళ్ళంతా కూడా ఇప్పుడు తిరుగుబాటు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దానికంటే ముందు ఇంకో ఘటన చెప్తాను. పాకిస్తాన్ ఆర్మీపై కూడా బలూచ్ లిబరేషన్ దాడి చేసి దాదాపుగా 29 మంది ప్రాణాలు తీసిన పరిస్థితి కనబడుతోంది. ప్రాణాలు కోల్పోయారు.
సో సైన్యాన్ని అయితే వదలడం లేదు. ఎక్కడ జరిగిందంటే కలత్ ప్రాంతంలోని నిమ్రాగ్ క్రాస్ వద్ద 48 మంది పైగా పాకిస్తాన్ సైనికులు ప్రయాణిస్తున్న బస్సుపై బిఎల్ఏ దాడి చేసింది. ఇది మొన్న జరిగింది 2 days బ్యాక్. సో ఈ దాడి పాకిస్తాన్ భద్రతా దళాలపై జరిగిన ప్రధాన దాడుల్లో ఒకటి. అంతేకాదు ఈ దాడిలో గత 6 నెలల్లో అత్యధికంగా ప్రాణనష్టం జరిగింది. ఇక బిఎల్ఏ క్వెట్టాలోని హజార్గంజ్ ప్రాంతంలో ఐఈడీ పేల్చడం ద్వారా మరొక 2 సైనికులు చంపింది. బిఎల్ఏ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మొత్తం మీద ఈ ఏడాది జనవరి జూన్ మధ్య బిఎల్ఏ మొత్తం 286 దాడులు చేసింది. ఈ దాడులు బలూచిస్తాన్ వ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్న ధోరణి అయితే ప్రతిబింబిస్తున్నాయి. ఈ ఆపరేషన్లో పేలుళ్ళు 9 ప్రత్యేక ఆపరేషన్ జరిగాయి. వీటిలో 3 ఫిదాయిన్ తరహా ఆత్మహత్య దాడులు చేశామని బిఎల్ఏ చెప్తోంది. ఇక మొత్తం 697 మంది ఆర్మీ సిబ్బంది చనిపోయారు, 290 మంది అదుపులోకి తీసుకున్నట్టు చెప్తున్నారు. అనేక మౌలిక సదుపాయాలను 133 వాహనాలు ధ్వంసం చేయడమే కాకుండా ఒక రైలు హైజాక్ చేశారు. మీకు గుర్తుండే ఉంటుంది జాఫర్ ట్రైన్. సో అలా 17 సైనిక స్థావరాలను దెబ్బతీశారు. కనీసం 45 వ్యూహాత్మక ప్రదేశాలను పాకిస్తాన్ నియంత్రణ నుంచి స్వాధీనం చేసుకున్నట్టుగా బిఎల్ఏ స్పష్టం చేస్తుంది. ఇంకా బలూచిస్తాన్లో పాకిస్తాన్ కార్యకలాపాల సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు సరఫరా మార్గాలు, కమ్యూనికేషన్, సైనిక లాజిస్టిక్స్ అంతరాయం కలిగించడంపై ఎక్కువ దృష్టి సారిస్తున్నట్టుగా బిఎల్ఏ చెప్తుంది. సో మొత్తం మీద ఇప్పటి వరకు జనవరి నుంచి ఈ జూన్ వరకు, అంటే జూన్ జూలై వరకు కూడా 286 దాడులు చేస్తుంది. 700 మంది వరకు కూడా చంపేసింది బిఎల్ఏ. ఇంత డ్యామేజ్ చేస్తుంది పాకిస్తాన్కి. ఎక్కడ వాళ్ళ చెక్ పోస్ట్ లేవు, వాళ్ళ కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు, వాళ్ళ ఆర్మీ వెహికల్స్ లేవు. ఎక్కడ కనబడ్డా పాకిస్తాన్ ఆర్మీ డ్రెస్ వేసుకొని వస్తే చాలు లేపేస్తున్నారు. బిఎల్ఏ అంత సీరియస్గా, అంటే ఇది ఒక రకంగా పాకిస్తాన్ దృష్టిలో టెర్రరిజమే, అంతర్జాతీయ సమాజం దృష్టిలో టెర్రరిజమే. కానీ వేర్పాటువాదం, ఇదే వేర్పాటు, మరి ఇదే మేము చెప్తుంది ఇదే. ఈ వేర్పాటువాదమే కాశ్మీర్లో మీరు ప్రోత్సహిస్తున్నారు కదా. మేమెంత బాధపడుతున్నాం ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. ఇదే జరుగుతుంది. కేవలం బలూచే కాదు, ఖైబర్ పఖ్తుంఖ్వాలో కూడా అదే పరిస్థితి. అక్కడి నుంచి తాలిబాన్లు కూడా వస్తున్నారు. సో 4 దిక్కుల నుంచి పాకిస్తాన్, రేపు ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఎలా ఉంటుందో భవిష్యత్తులో మీరే ఊహించుకోండి. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.